ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ మైథిలి, ఇదిగోమ్మా తీసుకో. అయ్యో అమ్మ మైథిలి, ప్రమిదిలో ఉన్న నూనె అయిపోవచ్చింది. ఆయిల్ బాటిల్ లేదమ్మా. అమ్మా, ఆయిల్ బాటిల్ ఇక్కడే కదమ్మా ఉండాలి. అవునమ్మా, ఇక్కడే ఉండాలి కదా. మరి ఆయిల్ బాటిల్ ఏమైనట్టమ్మా? అమ్మా, ఇంకాసేపట్లో నూనె పోయకపోతే అఖండ జ్యోతి కొండెక్కుతుందమ్మా. మైథిలి, ఏం కంగారు పడకమ్మా, నేనిప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను. అమ్మా, ఇప్పుడు సమయం 12 గంటలు దాటిపోయింది. ఈ సమయంలో బయట ఏ షాపు తెరిచుండదు. మీరు వెళ్ళినా ప్రయోజనం లేదు తల్లి. అవును కదూ, ఈ టైంలో షాపులు ఎక్కడ ఉండవు. పంతులు గారు, దీపం కొండెక్కేలా ఉంది. మీ దగ్గర నూనె ఏమైనా? క్షమించు తల్లి, స్వామివారి వద్ద ఉన్న దీపంలో పోయడానికి మాత్రమే నూనె ఉంది. మీకు ఇస్తే స్వామివారి దీపం కొండెక్కుతుంది. గుడి అర్చకుడుగా నేను ఆ పని చేయలేను. నన్ను క్షమించు తల్లి. పూజారి స్వామి, ఏంటి స్వామి ఈ పరీక్ష? నిన్ను నమ్మి నీ పూజ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. దయతో ప్రేమతో నన్ను అనుగ్రహించు. అనుకోకుండా వస్తున్న ఈ ఆటంకాల్ని అధిగమించి ఈ పూజని పూర్తి చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ప్రసాదించు స్వామి, ప్రసాదించు. అవును స్వామి, నీ పూజ చేసేవారికి స్వయంగా నువ్వే రక్షకుడిగా ఉంటావు అంటారు. రక్షణ కవచంలా ఉండి కాపాడుతావు అంటారు. అడుగడుగున వచ్చే ఆటంకాలను అరచేతులతో ఆపుతావు అంటారు. కానీ మేమేం పాపం చేశాం స్వామి? పూజకి ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. స్వామి, ఈ సృష్టిలో నువ్వున్నది నిజమైతే, నీ మహిమ సత్యమే అయితే చూపించు స్వామి. నీ మహిమ చూపించు. ఈ అఖండ జ్యోతి కొండెక్కకుండా ఆపి చూపించు. ఆపి చూపించు స్వామి. రాడు, మీ పిలుపుకి మనిషే రాడు. అలాంటిది ఆ దేవుడు ఎప్పుడు రావాలి? మీకు సహాయం ఎప్పుడు చేయాలి? సురవర వర్షిణి దుర్ధర ధర్షిణి దుర్ముఖ
మైథిలి అమ్మా మైథిలి అమ్మా మైథిలి. తాతయ్య తాతయ్య గారు మీరా? అవునమ్మా. ఉత్తమ్ గారికి ఎలా ఉంది తాతయ్య గారు? ఆయన క్షేమంగా ఉన్నారా? ప్రాణాపాయం నుంచి బయటపడ్డారా? గత జన్మలో చేసిన కర్మలకి నువ్వు చేస్తున్న పూజలకి మధ్య అంతర్యుద్ధం జరుగుతుందమ్మా. ఆకాశాన్ని కమ్మిన మబ్బులు విడిపోతాయా? అమృత వర్షాన్ని కురిపిస్తాయా? లేక హలాహలాన్ని మిగులుస్తాయా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుందమ్మా. తాతయ్య మీరేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావట్లేదు. అన్నీ త్వరలో అర్థమవుతాయమ్మా. ముందు ఈ నూనె తీసుకో. తాతయ్య మా దగ్గర నూనె అయిపోయిన విషయం హాస్పిటల్లో ఉన్న మీకెలా తెలిసింది? నేను తెలిసి రాలేదమ్మా. నూనె ఉందా అయిపోయిందా అని తెలుసుకుందామని వచ్చాను. తీరా వచ్చాక తెలిసింది అయిపోయిందని. అందుకే తెచ్చాను. తీసుకో తల్లి. ఇప్పుడు కూడా మీరేం మాట్లాడుతున్నారో అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు నాన్న. చెప్పాను కదమ్మా, భవిష్యత్తులో అన్నీ అవే అర్థమవుతాయని. స్వామివారికి అఖండ జ్యోతి వెలగడం అంటే ఎంతో ప్రీతి. చీకటి అలుముకోబోతున్న జీవితాల్లో వెలుగుని నింపాలి అంటే జ్యోతి ఆరకూడదు. చీకట్లను చీల్చుకొని జ్యోతి వెలుగుతూనే ఉండాలి. ఈ నూనె అఖండ జ్యోతిలో పోయమ్మా. అలాగే తాతయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.